ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఈ వారం బుధుడు ఇంతకాలం నీచస్థానంలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న బుధుడు మేషంలోకి 26వ తేదీ మారుతున్నాడు. అలాగే మేషంలో గురువుతో కలిసి ఉన్నటువంటి బుధుడు 26వ తేదీ నుంచి, అంతకుముందు బుధుడు రవి రాహువుతో కలిసి మీనంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు ప్రయాణం జరుగుతుంది. కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శుక్ర శని కుజుల యొక్క సంచారం జరుగుతుంది. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వాళ్ళకి, లగ్నం తెలియని వారి రాశివారు ముఖ్యంగా ఏ విషయాలు మీకు బాగా కలిసి రానున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, దేవతా ఆరాధన, గోసేవ, గ్రహారాధన ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ఈ వారం కనుక చూసుకున్నట్లయితే బుధుడు 26వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. రాశిలో ఆల్రెడీ మీకు గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రాశిలో గురువు యొక్క సంచారం ఏదైతే ఉందో కొంతవరకు మెచ్యూరిటీ లెవెల్స్, అంతకుముందు ఉన్న కన్ఫ్యూజన్స్ మొత్తం చాలా మటుకు తగ్గిస్తూ ఉంటాడు ఇక్కడ గురువు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వడము ఇటువంటివి కలిగిస్తూ ఉంటాడు. అయితే నేను ఈ వారం ఫైనాన్స్ సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ వాతావరణం మాత్రం చూపిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫినాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు. అలాగే కొంత బంధువర్గం నుంచి ఏదైనా సరే కలిసి రావడం, అంటే బంధువర్గ సంబంధించినటువంటిది ఏదైనా ఒక సంబంధం కలిసి రావడం అనేటువంటిది 26వ తేదీ నుంచి చూపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఎందుకంటే మధ్యవర్తి కారకుడైనటువంటి బుధుడు వచ్చి రాశిలో కూర్చున్నాడు కదా, మధ్యవర్తిత్వం మూలంగా అంటే ఒక మీడియేటింగ్ ద్వారా కొన్ని డబ్బులు వస్తాయి సరే, ఎవరికైనా ల్యాండ్ కావాలి, ఏమంటే నాకు ల్యాండ్ కావాలని తిరుగుతున్నా అండి అన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటే నేను చూపిస్తాను ఆగండి అని వాళ్ళకి సరిగ్గా సరిపోయే ల్యాండ్ చూపించి దానివల్ల వాళ్ళకి కొంత లబ్ధి ఉంటుంది. అటువంటి వాటి మూలంగా కొంతవరకు, ఎందుకంటే అది కూడా చాలా చక్కటి వృత్తి రియల్ ఎస్టేట్ కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కాకపోతే ఈ కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఎందుకంటే పంచమాధిపతి అయినటువంటి రవి ఎవరైతే ఉన్నారో రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలు, అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇట్లాంటి విషయాల్లో కొంచెం అధికారులతోని కొంచెం మేషలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పులు ఇవ్వడము, తీసుకునే విషయంలో గతంలో పడినటువంటి ఇబ్బంది ఈ వారం కొంత 26వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువుని కలుస్తాడో బుధుడు, కొంతవరకు దాని యొక్క ప్రాబ్లం అనేటువంటిది తగ్గిస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త ఇక్కడ గమనించుకున్నట్లయితే విదేశీ యోగాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ యొక్క వారంలో సఫలీకృతం అవ్వనుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ వారం మీకు విదేశీ సంబంధించిన పెట్టుబడులు, కొంచెం పెట్టుబడుల విషయంలో రవి 12లో ఉన్నాడు కాబట్టి కొంచెం పెట్టుబడుల విషయంలో చూసి పెట్టుబడి చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పెట్టుబడులు చేసే విషయంలో పంచమం ఆలోచన స్థానం కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు, కావున కొంచెం డెసిషన్ మేకింగ్ కొంత రాంగ్ డెసిషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, లాభస్థానంలో శని, శుక్ర, కుజులు ఉన్నారు కాబట్టి ఏమిటి, కొన్ని లాభాలు కూడా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే శుక్రుడు సప్తమాధిపతి అయి, ద్వితీయాధిపతి అయి, అంటే కుటుంబ స్థానాధిపతి, వివాహ కారకుడై అక్కడ ఉన్నాడు కాబట్టి కొంత ఘర్షణ వాతావరణం మీ యొక్క జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో
కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు ఎక్కువగా సూర్య భగవాను చూస్తూ దుర్గానామాన్ని స్మరించండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు దీంతోపాటు మీరు గోవుకి గోధుమ రవ్వ లేదా గోధుమ రవ్వ బెల్లంతో కూడినటువంటి 4 ఉండల్ని గోవుకి తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ బుధుడు మీ ద్వితీయ పంచమాధిపతి అంటే ధనానికి సంతానానికి కారకుడైనటువంటి బుధుడు 26వ తేదీ నుంచి నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడు ధనాధిపతి కొంచెం గురువుతో వచ్చి కలుస్తున్నాడు. ఈ గురువుతో వచ్చి 12వ స్థానంలో వచ్చి కలవడం వల్ల ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలత, విదేశాలకు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయడానికి అనుకూలతని కలిగిస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు ఇక్కడ కూడా కొంతవరకు ఈ ఎంత లేదన్నా కూడా 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాని మీద శని యొక్క దృష్టి, ఎందుకంటే కుజుడితో కలిసిన శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం బంధువర్గంలోని లేదా గురువులతోని ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో రావాల్సిన ధన విషయంలోని కొద్దిపాటి స్ట్రెస్ ఇస్తాడు. కాకపోతే ఈ వారం కూడా మీకు ఏదైనా కొత్త పరిచయాలు, కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్కి అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ 3వ అధిపతి 4వ అధిపతి వీటిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ 3వ అధిపతి 4వ స్థానంలో ఉంటున్నాడు. ఈ వారంలో మొదటి రోజు ఈ 3వ అధిపతి 4వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఏం చెప్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే విదేశాలలో ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి పూర్తి అనుకూలమైనటువంటి స్థితిని ఇది కలిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఈ రైతులు కానివ్వండి మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, కొంచెం ఇక్కడ క్లయింట్స్ కాకుండా కొంచెం ఎన్ఆర్ఐ క్లయింట్స్ రూపంగా మీకు లబ్ధి పొందడం అనేటువంటిది కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజుని కాదు, ఇంకొక సంవత్సరం 2 నెలల పాటు కేతువు పంచమంలో ఉంటాడు. ఆలోచన స్థానంలో కేతువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్ర గ్రహము అంటారు. ఆ చిత్ర విచిత్ర గ్రహం వల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనం చూడండి సడన్గా ఏదో నిర్ణయం తీసేసుకుంటాం, అది అద్భుతంగా అవుతుంది. ఒక్కోసారి అదే నిర్ణయం తిప్పికొడుతుంది. అందుకని ఏంటి, కొంచెం జాగ్రత్తగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా మీకు ముందుగా గుర్తు రావాల్సింది గణపతి. ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉన్నారనుకోండి. ఉపాసనా స్థానంలో ఉన్నాడు కేతువు కాబట్టి మంచి ఉపాసనా యోగాన్ని ఇస్తాడు కేతువు. అక్కడ మంచి ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తాడు. ఆ గణపతిని తలుచుకుంటూ ఉంటే ఎక్కడ రాంగ్ స్టెప్ పడకుండా చూసుకుంటాడు స్వామివారు. అదొకటి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రెస్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గోవుకి కాస్త గ్రాసము తినిపిస్తూ నిత్యము గరికతో గణపతిని అర్చించండి. మీకున్నటువంటి సమస్యలు, మెంటల్ టెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడు అయినటువంటి బుధుడు ఇంతకాలము దశమ స్థానంలో నీచ స్థానంలో ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలోకి వస్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఇంతకాలము చూడండి ఉద్యోగంలో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ ఉన్నది కాస్త 26వ తేదీ నుంచి ఆ యొక్క మిస్కమ్యూనికేషన్స్, స్ట్రెస్ ఇదంతా కూడా తగ్గనుంది. మరి ఈ బుధుడు లాభస్థానంలోకి వస్తున్నందుకు కొద్దిగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతవరకు ప్రోగ్రెస్ రావడం కానివ్వండి, అదేవిధంగా వ్యాపారాల్లో గతంతో పోల్చుకుంటే ప్రోగ్రెస్ అవ్వడం కానివ్వండి, అందులో ముఖ్యంగా వ్యాపార ధనయోగాలు కలగడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే 3వ స్థానాధిపతి అంటే సిబ్లింగ్స్కి కారకుడు మరియు తండ్రికి కారకుడు అయినటువంటి రవి భగవానుడు మీకు రాహుతో కలిసి దశమంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీరు మీ యొక్క తండ్రి గారితో ఏదైనా మాట్లాడేటప్పుడు, తను మీరు కలిసి ఏదైనా చేసే విషయంలోని ఎవరైనా మధ్యవర్తి మూలంగా కొంత అంటే మనకు చూడండి ఎలా ఉంటుందంటే సొంత వారితోనే ఒక్కోసారి గొడవలు వచ్చేస్తుంటాయి. ఇదేమిటండి, కొంత సొంత తల్లి, తండ్రి, తమ్ముడు, మామయ్య వీళ్ళతో గొడవలు వస్తున్నాయి ఏంటంటే అదే మాయ. ఆ మాయాకారకుడు రాహువు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి తెలియకుండానే
మీ యొక్క సొంత తండ్రి తరపు వారితో లేదా అధికారులతోని మీ బాస్తో తెలియకుండానే ఘర్షణలు వస్తుంటాయి. ఆ యొక్క విషయంలో ఆ మాయ పోవాలంటే దుర్గాయ నమః అనుకోండి. ఎవరితోనైనా మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి, దుర్గా 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 అనుకోండి. అమ్మవారు ఏం చేస్తుందంటే మీకు ఆ మాయను తొలగిస్తుంది. అయితే ఇక్కడ చతుర్థాధిపతి ఎప్పుడైతే బుధుడు రవితో గురువుతో కలిశాడో 26వ తేదీ నుంచి కొద్దిగా గతంలో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడానికి, లేకపోతే ఏదైనా భూ సంబంధించినటువంటివి కొంతమంది చూడండి డబ్బులు తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్స్ చేయరు, ఇదిగో అదిగో ఏవేవో చెప్తూ ఉంటారు మనం వెళ్ళిన ప్రతిసారి కూడా. అటువంటి క్లియర్ అవ్వడానికి చాలా యోగ్యవంతంగా ఈ గురువుతో బుధుడు కలవడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అది రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వ్యాపారస్తులకి, ఒక ఆఫీస్ స్పేస్ ఏదైనా నిర్మించుకోవాలనుకునేటువంటి వారికి చక్కటి యోగాన్ని కలిగిస్తుంది ఇక్కడ బుధుడు. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొద్దిపాటి ఘర్షణ వాతావరణాన్ని కలిగింపజేస్తుంది. అయితే 26వ తేదీ నుంచి కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సప్తమ స్థానం పైన గురువు యొక్క దృష్టి, బుధుడు యొక్క సంబంధంతో సప్తమాధిపతితో బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి 26వ తేదీ నుంచి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి యోగం కనబడుతుంది ఈ యొక్క మిథునం వారికి. అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు, కాస్త పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా మీరు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాల బాగుంటుంది. అదేవిధంగా గోవుకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ఏమవుతుందంటే ఈ లాంగ్ జర్నీస్లోని పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలోని ఇబ్బంది కలగకుండా అమ్మవారు చూసుకుంటుంది మిమ్మల్ని. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు దశమ స్థానంలో ఉంటూ 2వ స్థానాన్ని చక్కగా వీక్షిస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, గతంలో చేసినటువంటి కొన్ని ప్రామిస్లు, కొన్ని కమ్యూనికేషన్స్ ఇవన్నీ కాస్త 26వ తేదీ నుంచి బుధుడు ఎప్పుడైతే గురువును కలుస్తుంటాడో అక్కడి నుంచి కొంతవరకు మీరు గతంలో ఏదైతే పోరాడారో, దేని గురించి అయితే పాటుపడ్డారో, దేని గురించి అయితే శ్రమించారో ఆ శ్రమకి ఫలితం 26వ తేదీ గురువుని బుధుడు కలవడంతో మీకు ఆ ఫలితం రానుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎంత లేదన్నా 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకోండి. అలాగే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. చతుర్థ అధిపతి అయినటువంటి శుక్రుడు శని కుజులతో కలిసి ఉంటున్నారు. అంటే వాహనం మీద నేను నడపనండి, వెనకాతలు కూర్చుంటాను, నడిపే వారిని కూడా స్లోగా నడపమని చెప్పండి. ఏమంటే నేను అసలు వాహనం ఎక్కనండి, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్స్ చేసేటప్పుడు, ఎందుకంటే చతుర్థాధిపతి శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నాడు, శని కుజులతో కలిసి ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఇది కేవలం వాహనం అనే కాదు, గృహ నిర్మాణ సంబంధించిన విషయంలోని. మరియు మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కోసారి మనం దోషులుగా అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సహజంగానే మీకు కాస్త అష్టమ శని నడుస్తున్నాడు. అయితే ఒకటే చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. ఏవి ఎలా ఉన్న అమ్మవారిని స్మరించారా అన్ని తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త ఈ ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేయించుకునేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఫ్రూట్ఫుల్ ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త స్నేహితులతో తెలియించిన ఘర్షణ వాతావరణం మాత్రం మీకు కలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. అష్టమ స్థానంలో శని ఎలా ఉన్నాడో భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మరి పితృదేవత ఆరాధన అనేటువంటిది మీకు శని సంబంధించినటువంటి దోషము తగ్గుతుంది, దానివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే ఈ 26వ తేదీ నుంచి మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా మటుకు మీకు మంచి ఫలితాలు కనబడతాయి అనేటువంటిది మాత్రం ఇక్కడ సూచన కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటకం వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మంగళవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి. ఇప్పుడు మాత్రమే, ప్రతిసారి కాదు, గుర్తుపెట్టుకోండి. మంగళవారాలు అగ్రిమెంట్ చేయకపోవడము, కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము, రీసెర్చెస్ చేస్తుంటారు ల్యాబ్స్లో అని కొన్ని కెమికల్స్ వాటితో, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడము, కొన్ని సీక్రసీ రిలేటెడ్ సంబంధించిన కొన్ని లైఫ్లో మీ యొక్క ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అష్టమ స్థానంలో సీక్రెట్ సైన్లో శుక్రుడు, కుజుడు, శని కలిసి ఉన్నారు. అంటే కర్మకారకుడు శుక్ర కుజులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ముఖ్యంగా ఏంటంటే
మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 26వ తేదీ నుంచి మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఎందుకు అంటే ద్వితీయ స్థానాధిపతి, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు నుంచి గురువుతో కలుస్తున్నాడు. తర్వాత మరలా వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది చెప్తాను నేను మీకు. కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. అదేవిధంగా ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్ళు తెరుస్తున్న గణపతిని చూడండి. ఓం గం గణాధిపతయే నమః అనుకుంటూ ఉండండి. అదేవిధంగా కాస్త ఈ మధ్యకాలంలో మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా స్త్రీలతో అనవసరమైన గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త మంత్ర సాధన, దేవతా ఆరాధన, దేవతా సంబంధించిన విషయాలు ఎక్కువగా తెలుసుకోవడము, ఇటువంటి వాటిలో మీ యొక్క జర్నీ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే సప్తమ స్థానంలో శుక్ర కుజ శని యొక్క సంచారం ఉంది. కాబట్టి సమాజంలో సామాజికమైనటువంటి పనులు, సమాజంలో చేసేటువంటి కొన్ని విషయాలకు సంబంధించినవి, వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో తెలియకుండానే కొంతవరకు ఈ యొక్క ఘర్షణ, స్ట్రెస్ అనేటువంటిది గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ ఈ అష్టమ స్థానంలో రాహువు యొక్క సంచారము అనేటువంటిది ఏమిటంటే కాస్త మీరు ఆకస్మిక సంఘటనలకి కారకుడవుతాడు రాహు. కాబట్టి ఏదైనా మీకు మాకు చూడండి సెన్స్ తెలుస్తుంది, సిక్స్త్ సెన్స్ అంటుంటారు. నా మనసు కనిపిస్తుందండి, నాకు ఎక్కడో ఇంట్యూషన్ పనిచేస్తుందండి అంటుంటారు. ఆ రకంగా ఇంట్యూషన్ పనిచేసేటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషను పక్కాగా మీకు రాహు యొక్క సంబంధం ఏదైతే ఉందో దానివల్ల ఇంట్యూషన్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏమిటి, ఏదైనా ఒక ప్రమాదం రాబోతుందని ఎక్కడ అనిపించిన వెంటనే దానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని ఓం దుర్గానామం, దుర్గాయ నమః చేస్తూ ఉండండి. భాగ్యస్థానంలో బుధ గురువులు ఉన్నారు కాబట్టి బ్యాంక్ నుంచి ఏదైనా మీకు సపోర్ట్ లభించేటువంటి యోగం కనబడుతుంది. కాస్త వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకునే విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని, జీవిత భాగస్వామితో తెలియని చిన్న ఘర్షణ సంబంధించిన విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధించండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. దీంతోపాటు వివాహం కుదరట్లేదండి, వివాహం అనగానే ఏదో ఘర్షణ అవుతుంది, ఏదో స్ట్రెస్ అవుతుంది అనుకునేటువంటి వారు చాలా సింపుల్గా మీకు టెక్నిక్ చెప్తాను. అదేమిటి అంటే దగ్గరలో గోశాల ఉంటుంది కదా, గోవులకి వెళ్ళి చక్కగా మీరు బెల్లము, క్యారెట్లు వీటిని తినిపించండి. మీరే చూస్తారు మీ పార్ట్నర్స్తోని, మీ జీవిత భాగస్వామితోని, లేకపోతే సామాజికంగా జరిగేటువంటి ఘర్షణలు, వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నాయో కాస్త సునాయాసంగా కొంచెం మీ యొక్క ప్రయత్నాన్ని ఫలించేలా చేస్తుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు ఇంతకాలము సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అష్టమంలోకి చేరుతున్నాడు. అయితే అష్టమ స్థానం పాపస్థానం అయినప్పటికీ గురువుతో కలిసి ఉండడం అనేటువంటిది ఒక మంచి ఫలితం ఇస్తుంది. కాకపోతే ఈ సప్తమ స్థానంలో రవి రాహువులు కలిసి ఉన్నారు కాబట్టి మీరు పొరపాటును కూడా వివాహ సంబంధించిన విషయంలోని, ఎందుకంటే లగ్నంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ప్రత్యేకంగా ఏంటంటే ఇది తెలియకుండానే కొంచెం తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. ఎటువంటి విషయాల్లోని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్షిప్లో ఎవరితోనైనా గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి విషయాల్లో తెలియకుండానే పక్కతో పట్టించడం, దాని ద్వారా అనవసరంగా ఘర్షణలు, ఎందుకంటే 6వ స్థానంలో శుక్ర కుజ శని ఉన్నారు కాబట్టి అనవసరంగా వాటి వల్ల ఘర్షణలు రావడం ఇటువంటివి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా కలిసి రానుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ప్రేమ వ్యవహారాలు వాటి మూలంగా కొంతవరకు ఘర్షణ, ఎందుకంటే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్న, అదేవిధంగా అష్టమంలో ఉన్న ఈ ఘర్షణలు ఇస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా స్త్రీ శాపము అంటూ ఉంటారు. ఎవరి జన్మ జాతకంలో అయినా, ఇప్పుడు మీ జాతకంలో ఉదాహరణకి స్త్రీ శాప దోషం ఉందనుకోండి, ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే
6వ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే మీకు 6వ స్థానంలో ఉన్నాడో 6వ స్థానం నుంచి కదిలే వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీ సంబంధించిన వాటి విషయాలలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పోటీ పరీక్షల్లోని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని శత్రువుపై జయానికి 6వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది. కాకపోతే ఏమిటి, వాటిపై జయాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ శుక్ర సంబంధించిన విషయాల పట్ల అంటే స్త్రీ మూలక సంబంధించిన కుటుంబ కారకుడు కూడా అయ్యాడు శుక్రుడు. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఉండిన స్త్రీలతో కూడా తెలియని ఒక ఘర్షణ వాతావరణాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉండే గురువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి సడన్ చేంజెస్ అనేటువంటి చూపిస్తుంది. ఆకస్మికంగా మార్పులు, ఆ మార్పు వల్ల ఒక మంచి యోగాన్ని కూడా ఇస్తున్నాడు ఇక్కడ బుధుడు కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ లాభం అంటే వ్యాపార మూలకంగా లాభాలని సూచిస్తున్నాడు. వ్యాపార మూలకంగా లాభము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చూసుకోండి. ఈ పంచమ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం స్నేహితులతోని వీళ్ళతో కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణాన్ని సూచిస్తున్నాడు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పంచమ స్థానాధిపతి అక్కడికి వెళ్ళి ఉన్నందుకు కొంచెం నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. తులాలగ్నము తులారాశి, తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులవారికి 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే ఇంతకాలం నుంచి కొంత అప్పుల మూలంగా లేకపోతే మిస్కమ్యూనికేషన్స్ మూలంగా లేకపోతే బంధువర్గం మూలంగా ఉన్నటువంటి శత్రుత్వాలు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఈ 7వ స్థానంలో శుభగ్రహంతో కలుస్తున్నందుకు కొంతవరకు రిలీఫ్ ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ గురువు యొక్క బలం అంటే గురుబలం ఉంది. కాబట్టి గురు సంబంధించినటువంటి విషయంలో అంటే గురుబలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మార్పు చెందుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ధనాధిపతి ధన సంబంధించినటువంటి కారకుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శని శుక్రులతో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ లక్ష్మీ యోగంలో ధనాధిపతి ఉన్నాడు. కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రావాల్సినటువంటి లాభాల విషయంలోనే కాస్త ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే విదేశాలలో గృహం నిర్మించుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో చాలా అనుకూలమైనటువంటి స్థితిని కలిగింపజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొత్త ఉద్యోగాలకి కొత్త వ్యాపారాలకి అనుకూలమైనటువంటి స్థితి ఉంది. కాకపోతే వ్యాపార కారకుడు బుధుడు శుభగ్రహంతో ఉన్నాడు, ఇది మంచి సూచనే. కాకపోతే తులాలగ్నం వారికి 12వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూస్ చేయండి మీరు. అలాగే ఇక్కడ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు వెళ్ళి అక్కడ రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ లాభస్థానం అంటే ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో నది గట్రా కాస్త చూసుకొని వ్యాపార సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయవలసిన స్థితి ఉంది. అలాగే ఈ 6వ స్థానంలో రవి రాహువులు కలిసి ఉన్నందుకు తండ్రి తరపు వారితోని లేదా తండ్రితోని లేదా గవర్నమెంట్ వారితోని గవర్నమెంట్ వ్యక్తులతోని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలోని కాస్త ఇక్కడ ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కలగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? తులవారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా మీరు కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ ముఖ్యంగా ఇక్కడ 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఈ సమయంలో ఏమవుతుంటుందంటే తొందరపాటు పడి తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, ఆ యొక్క విషయాల్లో ఒక్కోసారి అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఒక చిన్న ఇది చెప్తాను మీకు. ఒక వ్యక్తి తండ్రి గారు రాసేదో ఊర్లో ఏదో పొలం ఉందండి, అది పెద్ద రేట్ రావట్లేదు, దాన్ని అమ్మేసి ఇక్కడ ఇంకోటి ఏదో తీసుకుంటాను, దాన్ని అమ్మి ఇక్కడ తీసుకొచ్చి ఏదో బిజినెస్లో పెట్టాడు.
అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే అక్కడ తీరా చూస్తే కట్ చేస్తే అక్కడ విపరీతంగా డబ్బులు పెరిగాయి, ఇక్కడ పెట్టినటువంటి బిజినెస్లో లాస్ అయింది. కాబట్టి ఏంటి ఇప్పుడు పొరపాటును కూడా తీసేసేయాలి, ఉన్న ల్యాండ్ అమ్మేయాలనేటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఈ ఆలోచన సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు రావాలి అంటే కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. సర్వసాధారణంగానే వృశ్చికం వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఏమిటి అంటే కొద్దిగా నింద, అంటే చెయ్యని పనికి చెయ్యని విషయానికి మీరే చేశారు, మీ వల్లే ఇలా జరిగింది, మీరు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే బాగుండు అనేటువంటివి కాస్త కథనాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాని గురించి పట్టించుకోకుండా మీరు చేయవలసింది ఏమిటంటే శివాలయానికి వెళ్ళి చక్కగా మీరు చందనము శివునికి రాయడం కానీ చందనము కలిపినటువంటి నీటితో అభిషేకం కానీ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది అలా చేసినట్లయితే. మరియు దాంతోపాటు దుర్గా ఆరాధన కూడా చేయండి. అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే లాభాధిపతి వచ్చి గురువుతో కలుస్తున్నాడు కాబట్టి గతంలో ఏ విధంగా నష్టపోయాం ఇంకా రావనుకునేటువంటివి కూడా కొంతవరకు వాటికి సంబంధించిన విషయంలో కొంతవరకు లాభాలు రావడము, ఫైనాన్షియల్గా కొంత బిజినెస్ మూలంగా కొంతవరకు కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే మీకు 5 కంటే 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి. మరియు కాస్త అంటే తెలియకుండానే సిబ్లింగ్ వరుస వాళ్ళతో తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా ఈగో క్లాషెస్ రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి విషయంలో కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది చూసుకున్నట్లయితే. అయితే ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఆగినటువంటి కొన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన మరలా కాస్త రీస్టార్ట్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే శుక్రుడు శనితో కలిసి ఉంటున్నాడో కొత్త ఉద్యోగ అవకాశాలు మీ యొక్క జీవిత భాగస్వామికి వచ్చేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. మరియు భాగ్యస్థానంలో గురువు యొక్క సంబంధం భాగ్యాన్ని కనెక్టివిటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే భాగ్యాన్ని దశమాన్ని కూడా అది కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ విదేశీ కంపెనీలు విదేశీ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు చక్కగా యోగిస్తున్నాయి. అంటే బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లాభస్థానంలో కేతు ఉండడం అనేటువంటిది ఒక రకంగా మంచిదే, ఒక రకంగా కొంత స్ట్రెస్ ఇస్తుంది ఏది మన ఈ విషయంలో. కాబట్టి కాస్త ఏంటంటే అది భూతత్వ రాశి అయింది కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు రైతులకి గతం నుంచి పడుతున్న ఇబ్బంది కంటిన్యూ అవుతున్నప్పటికీ ఇప్పుడు కొంతవరకు ఊరట అనేటువంటిది లభిస్తుంది చూసుకోండి. అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా ఘర్షణ సంబంధంగా అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇక్కడ ఈ భూమి కొనడం వల్ల ఏదైనా ఘర్షణ వస్తుందా, గొడవలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ మీకు 12వ అధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు శుక్రుడు వెళ్ళి ఘర్షణ సంబంధించినటువంటి గ్రహాల మధ్యన కూర్చున్నాడు కాబట్టి ఏమవుతుంది, తెలియకుండా ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఈ కబ్జా గొడవలు ఉన్న దాంట్లో తీసుకెళ్ళి పెడతారు, అక్కడ మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి. అటువంటివి ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది ఒక్కసారి మీరు తెలుసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజుడు చతుర్థంలో ఉన్నందుకు కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే చతుర్థ స్థానం అనేటువంటిది పంచమానికి వ్యయ స్థానం కాబట్టి కొంచెం ఈ బీపీ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు దుర్గా ఆరాధన సూర్యభగవాను చూస్తూ దుర్గానామాలు కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ఈ దశమాధిపతి ఇంతకాలము నీచ స్థానంలో ఉన్నటువంటి బుధుడు లగ్నాధిపతితో కలిసి పంచమ స్థానంలో 26వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఇది ప్రత్యేకంగా 26వ తేదీ నుంచి మీకు ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో అందులోని మీరు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని మరియు మీ సంతానాన్ని మీ యొక్క బిజినెస్లో కంటిన్యూ చేసేటువంటి విషయాల్లోని లేదా మీ సంతానానికి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన విషయంలోని అనుకూలత యోగిస్తుంది. బయట దేశాల్లో అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయంలో దానికి సంబంధించిన ధనం కాస్త సమకూరడం మరియు కాస్త 3వ స్థానంలో శుక్ర కుజ శని సంబంధం ఉంది కాబట్టి కాస్త మొండిగా కొన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది.
కాకపోతే కాస్త ఎవరికైనా అప్పులకు సంబంధించిన విషయంలో మీరు మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెట్టేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 6వ స్థానాధిపతి 3వ స్థానంలో అంటే సంతకం పెట్టేటువంటి స్థానంలో అప్పులకు కారకుడు వచ్చి అక్కడ కూర్చొని ఘర్షణ వాతావరణంలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం మీరు మధ్యవర్తిగా ఎవరైనా భార్యాభర్తల మధ్యన గొడవ విషయంలో కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల విషయాల్లో కావచ్చు, ఏదైనా హామీ ఇచ్చేటువంటి విషయాల్లో కావచ్చు, మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ కాంబినేషన్ అనేటువంటిది మీకు కాస్త ఏదైనా ఒక ధైర్యంగా ఏదైనా ఒక పని చేయడానికి మాత్రం యోగిస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కొత్త ఐడియాలు ఫలిస్తాయి. ఎందుకంటే పంచమ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, సంతాన అభివృద్ధి, స్నేహితుల మూలంగా కొంతవరకు సక్సెస్ కానీ, స్నేహితుల మూలంగా కొంతవరకు మీకు మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి కొంతవరకు వాళ్ళ యొక్క సహకారం కావచ్చు, కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి ఉంది కాబట్టి, బట్ కొంత సహకారం కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా 7వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు గురువుతో, పంచమంలో ఉన్న గురువుతో కలుస్తున్నాడు. కాబట్టి స్నేహితులు లేకపోతే మీకు గైడ్ చేసేటువంటి వారు, మీ బంధువర్గంలో ఉన్న వారిని మీరు ఇష్టపడి వారితో సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకోవడానికి మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఇంకో సంవత్సరం 2 నెలల పాటు దశమంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే చూడండి, ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ ఈ రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి. లాంగ్ జర్నీస్ అంటే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ ప్లానింగ్స్ ముఖ్యంగా ఇక్కడ సఫలీకృతం అవుతాయి. ప్లానింగ్ సఫలీకృతం అవ్వడము, మరియు ఇందాక నేను చెప్పినట్టుగా సంతానం మూలంగా మీకు ఏదైనా లభించడము, సంతానానికి మీరు చేసే ప్రయత్నం ఫలించడం, ఇటువంటివి బ్రహ్మాండంగా గోచరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో నేను పలానా దగ్గర ఉండలేకపోతున్నాను, మానేయాలనుకుంటున్నాను, మార్పు కోరుకుంటున్నాను అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రత్యేకంగా ఇక్కడ గణపతిని ఎక్కువగా అర్చించండి. మీరు ఏదైనా అంటే మీకు మీ ఆఫీస్ ప్రెమిసెస్లో మీ సీట్లో మీరు కూర్చునేటప్పుడు మీకంటూ ఒక క్యాబిన్ ఉంటుంది, కూర్చునేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే చేస్తున్నటువంటి పనిలో చిరాకు కానీ, కోపం కానీ, చేయలేకపోతున్న నిస్సహాయత కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. అలాగే ఇక్కడ 3వ స్థానంలో కూడా 2 పాపగ్రహాలు, అందులో శుక్రుడు కూడా 6వ అధిపతి గొడవలకు కారకుడు ఉన్నాడు. కాబట్టి ఇది కొంచెం తెలియకుండానే బంధువర్గంలో ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటే సిబ్లింగ్స్ మధ్యన గొడవను క్రియేట్ చేస్తుంది. కాబట్టి వారితో ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడేటప్పుడు, మెయిల్ పంపించేటప్పుడు ఒక్కసారి గణపతిని, అమ్మవారిని, అందులో నామం ప్రత్యేకంగా కొంతమంది అడుగుతుంటారు ఏమైనా నామం ఉందా అని. దానికి లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామం కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాల బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మకరం వారికి రాశినాథుడైనటువంటి శని భగవానుడు 2వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. 4థ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు 4థ స్థానంలోకి చేరాడు. ఈ 4థ స్థానంలోకి వచ్చి మీకు గురువుతో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్యా సంబంధించిన లేదా ఆర్డినరీ విద్యా సంబంధించిన విషయంలో ఏదైతే గతంలో అదేదో కొంచెం సరిగ్గా నాకు కుదరట్లేదండి అనుకునేటువంటి వారికి ఇప్పుడు కొంతవరకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మరియు అదేవిధంగా ఏదైనా ఒక మాట్లాడేటువంటి విషయంలోని, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనీ మ్యాటర్స్, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అంశాల్లో కొంతవరకు మీకు ఈ ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా మీకు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిపాటి అంటే ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంతవరకు అంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తున్నాడు ఇక్కడ గ్రహం, గురుగ్రహం ప్రధానంగా. మరియు దీంతోపాటు ఇన్సూరెన్సెస్ చేయించుకునేటువంటి విషయాల్లో, మరియు ఈ 8వ స్థానాధిపతి ఎప్పుడైతే
మూడో స్థానంలో ఉంటుంటాడు. ఈ అష్టమ స్థానాధిపతి 3లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అజీర్ణ సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా ఒక్కోసారి చూడండి మనకి ఏమండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంటారు, ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అష్టమం అనేటువంటిది సూర్య భగవానుడు అనేటువంటిది ఏంటంటే జీర్ణాశయానికి వాటికి కారకుడు. రాహుతో ఉన్నప్పుడు ఏమవుతుంది, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడం, ఏమి తినకపోయినా సరే తిన్నాను అనేటువంటి ఫీలింగ్ కలగడం, ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంతకాలం ఉన్నటువంటి బుధుడు కాస్త 4వ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలని మంచి శుభ ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా విద్యా సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలతనిస్తాడు ఇక్కడ. అదేవిధంగా సంబంధాలు కుదరడం కానివ్వండి, పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా అవ్వడం కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ 9వ స్థానంలో కేతు ఉన్నాడు కదా, దర్శనం ఎక్కువగా ఇస్తాడు. కాకపోతే ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో మనీ విషయంలో కొంత ఘర్షణ వాతావరణం చేకూరుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానంలో ఎప్పుడైతే ఈ కుజ శుక్ర శని యొక్క సంబంధం ఏర్పడిందో, ఇది ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఈ 2వ స్థానంలో ఉన్నందుకు ఇది ఏదైతే ఉందో కొంతవరకు ఈ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటుంది ఫైనాన్స్ అండ్ కుటుంబ సంబంధించిన విషయాల్లో. కాకపోతే మీకు ఈ స్ట్రెస్ అనేటువంటి తగ్గాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క విష్ణువుని లేదా విష్ణు అవతారాలైనటువంటి వరాహస్వామిని కానీ లేనట్లయితే నరసింహస్వామి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఆ దర్శన భాగ్యం వల్ల ఉండేటువంటి ఘర్షణ వాతావరణం పూర్తిగా తొలగిపోతుంది. మరియు మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలోని శని కుజ శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు, కాకపోతే కుజుడు అక్కడ ఉండి శనితో కలిసి ఉన్నందుకు రాబోయే 40 రోజుల వరకు కూడా కాస్త తల్లిగారి ఆరోగ్య విషయంలో కుంభం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మానసికంగా స్ట్రెస్ ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం వల్ల. దీనికి చిన్న రెమెడీ ఏమీ లేదు, ఏం కంగారు పడకుండా సింపుల్గా నువ్వులు కందులు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఈ యొక్క దోషం అనేటువంటిది మీరైనా ఇవ్వచ్చు, మీ తల్లిగారితో డైరెక్ట్గా ఇప్పిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల. అదేవిధంగా ఫారెన్ రిలేటెడ్ సంబంధించిన సంబంధాలు కుదుర్చుకోవడము, ఫారెన్ రిలేటెడ్ మనీ యోగం కలగడం అనేటువంటి చూపిస్తుంది. మీరు గతంలో అవతల వాళ్ళతో ఏదైనా కాంప్రమైజ్ అవుదాం అనుకునేటువంటి విషయాలు ఇప్పుడు కాస్త త్వరగా కాంప్రమైజ్ వైపు వెళ్ళేటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో కాంప్రమైజ్ కారకుడు. మీరు ఏదైనా ఒక విషయం నచ్చ చెప్పేటప్పుడు ఆ యొక్క విషయాల్లోని మీకు గురువు యొక్క బుధుడి యొక్క బలం పెరగనుంది ఇక్కడ, అదొకటి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రదేశం మారడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కాస్త తల్లిదండ్రులతో ఘర్షణ, తల్లిదండ్రుల వరుస వారితో కొంతవరకు స్ట్రెస్సు, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాలు, కాస్త వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి ముఖ్యంగా కొంతమంది చూడండి స్టార్టింగ్ స్టేజెస్లో కొన్ని అపార్ట్మెంట్స్ కడుతుంటారు. కట్టేటప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితేనేమో వాళ్ళు అనుకున్న టైంకి ఇచ్చేస్తారు ఇన్ టైం. కొన్ని విషయాలు ఏమవుతుందంటే సరే ఇప్పుడు తక్కువ ఉంది కదా, 4,000 రూపాయలు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఇది అయ్యేసరికి 7,000 8,000 అవుద్ది కదా, అంత లోపల నేను పెంచుకుంటాను, దీనివల్ల నాకు ఇంత డబ్బులు కలిసి వస్తాయి కదా అని కొంతమంది మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అటువంటి విషయాల్లో సరైనటువంటి కంపెనీస్ని ఎంపిక చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క బుధగ్రహము ఏదైతే 3లో ఉన్నాడో ఇది కొంతవరకు మీకు తోడ్పడుతున్నాడు. అయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల మీకు అనుకూలత అనేటువంటిది కూడా యోగిస్తుంది. ఏదైనా లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా మీకు యోగిస్తుంది. కాకపోతే అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీరు కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది, ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు మే నుంచి ఇంకా చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి గురువు మారుతున్నందుకు. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రదేశం మారడం అనేటువంటిది సూచిస్తుంది. కొంతవరకు స్ట్రెస్ అంటే ఈ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎందుకంటే 4, 9 అధిపతి శుక్రుడు అయ్యాడు ఇక్కడ. 4 ఎడ్యుకేషన్ కారకుడు, హైయర్ ఎడ్యుకేషన్ కారకుడు, తల్లి కారకుడు, తండ్రి కారకుడు, దూర ప్రాంతాలకు ప్రయాణానికి కారకుడు, వాహనానికి కారకుడు. ఇతను అయ్యి శనికుజుల మధ్యన ఉన్నాడు కాబట్టి
ఈ యొక్క విషయాల్లో మీరు ఏదైనా చేసేటప్పుడు పర్టికులర్గా మీరు ఏం చేయాలి అంటే అమ్మవారిని తలుచుకోండి. అందులో ముఖ్యంగా వరాహి అమ్మవారిని తలుచుకోండి, విష్ణు అవతారాన్ని తలుచుకోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మీనలగ్నము మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే 6వ అధిపతి రవి రాశిలో సంచరిస్తున్నాడు రాహుతో కలిసి. సహజంగానే మీనలగ్నం అంటేనే మీకు పూర్వజన్మల్లో ఉండేటువంటి కర్మ తండ్రి రూపంలో కనెక్ట్ అవుతుంది. అంటే ఎలాగండి తండ్రి రూపంలో ఎలా కనెక్ట్ అవుతుంది అంటే కొన్నిసార్లు తండ్రి సహకరించట్లేదని బాధ, లేదా తండ్రి యొక్క సహకారం లేదని బాధ, లేకపోతే తండ్రి చేయాల్సిన బాధ్యతలు తండ్రి చేయలేకపోవడం వల్ల మీరేదైనా దాన్ని మొయ్యడం, దాన్ని తీర్చడం అనేటువంటిది మీనలగ్నం వారికి ఉంటుంది. లేదా తండ్రితో బాగా ఎఫెక్షన్, తండ్రితోనే అన్నీ వాళ్ళకి సమకూరడం, ఇవి ఏదైనా అసలు తండ్రి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీనలగ్నం వారి, మీనరాశి వారికి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీనలగ్నం వారికి. అయితే ఇప్పుడు రాహు వచ్చి రవితో చేరాడు కాబట్టి తండ్రి మూలంగా ఏదైనా స్ట్రెస్ వస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే సింపుల్గా ఏమి లేదు, మీరు రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గని ఎక్కువగా ఆరాధించండి. దీనివల్ల మీకు తండ్రి నుంచి వచ్చేటువంటి స్ట్రెస్, తండ్రికి వచ్చే స్ట్రెస్, మీ నిత్య జీవితంలో ఉండేటువంటి విషయాలు కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా కొంతవరకు మీకు ఈ రాహు రాశిలో సంచరించేటప్పుడు తెలియని ఒక భ్రమ, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుందేమో అనేటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దుర్గా ఆరాధన ద్వారాయే క్లియర్ అవుతుంది. కాకపోతే ధనస్థానంలో గురువు బుధుడు ఇద్దరు వచ్చి ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కుటుంబాభివృద్ధి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్, రాదనుకున్నటువంటి బిజినెస్ మీకు కాస్త రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే కాస్త ఈ 3వ స్థానాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి మీనరాశి వారికి సహజంగా మీకు ఏలిని నాటి శని ఒక్కటి సంచారం జరుగుతుంది. కావున మీరేంటంటే ఏదైతే మీరు ముఖ్యంగా స్త్రీలతో కమ్యూనికేషన్ చేయడం, స్త్రీల మూలంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. మరియు ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీకు సక్సెస్ రావాలి అని అనుకుంటే మాత్రం కాస్త గణపతిని ఆరాధిస్తూ ఆ యొక్క ప్రయత్నాలు చేయండి. 7వ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు సర్ప ఆరాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనేటువంటి నామస్మరణ చేయడం చక్కగా మీకు వివాహ సంబంధించిన విషయాలు కుదిరేలా చేస్తుంది. కాస్త రాశిలో రవిరాహు సంచారం ఉంది కాబట్టి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం, కాస్త కడుపులో కొంత ఏదో తెలియని గ్యాస్ ఫామ్ అవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, టీచింగ్, ఫైనాన్స్ రంగాల్లోని, ఆడిటింగ్ రంగాల్లోని, ఇటువంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే మీకు ఇక్కడ 12వ స్థానంలో ఏలినాటి శని నడుస్తూ అక్కడ శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి, ముఖ్యంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఆఫీస్ ప్రెమిసెస్ సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించిన విషయాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 26వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు వచ్చి గురువుతో కలుస్తాడో ఇక్కడ మీకు వ్యాపార సంబంధించిన, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన, వాహన సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు గ్రోత్, అంటే ఏదైనా ఒక విద్య నేర్చుకునే విషయంలో కూడా గ్రోత్ అనేటువంటిది జరగనుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతకం లేదండి, మరి ఇప్పుడు మేము ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క సంబంధించినప్పుడు ఎనర్జీని మనకి ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకోండి, బహుశా అంటే ప్రమోషన్స్ రావట్లేదు, ఎదుగుదలేదు, గుర్తింపు లేదు. మీరు చేయాల్సింది ఏమిటి అంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా నవగ్రహాలు సూర్యగ్రహం దగ్గర దీపారాధన చేయడము, వీలైతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బంది ఉందండి, నాకు మనసు చంచలంగా ఉంటుంది అన్నప్పుడు ఓం మనస్వినియే నమః లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఈ నామము కొన్ని పనులు సగంలో ఆగిపోయినటువంటిది కూడా అసలు త్వరగా నెరవేరడానికి యోగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అష్టమి తిథికి త్వరితాదేవి అధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేస్తూ ఉన్నట్లయితే మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది.
మరికొంతమందికి చూడండి, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే జాతకం లేదు అంటే లేక ఇబ్బంది పడుతుంటారు, నాకు సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని. అలాంటి వారికి ఉదాహరణకి బాగా గొడవలు అవుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అందులో ప్రత్యేకంగా మీకు భూ సంబంధించినటువంటి వివాదాలు అవుతున్నాయనుకోండి, వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఓం వారాహీదేవి అయి నమః అనుకోండి, సరిపోతుంది. చేస్తుంటే అమ్మవారు ఏంటంటే వరాహస్వామి యొక్క శక్తి కాబట్టి భూ సంబంధించినటువంటి వివాదాలు తగ్గిస్తుంది. అది కూడా మంగళవారాలు చేస్తే ఇంకా చక్కగా పనికి వస్తుంది. గోవు క్యారెట్లు తినిపించండి. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాదు సరిగ్గా, అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేస్తూ వ్యాపారాల్లో బాగా అప్పులు అవుతున్నాయి అన్నప్పుడు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే 100% మీ యొక్క అప్పులు తీరిపోవడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్త చరిత్ర పారాయణము, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కనుక చేసినట్లయితే మీకు ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తగ్గడము, కోర్టు కేసు వ్యవహారాలు తగ్గడం, ముఖ్యంగా కోర్టు కేసు వ్యవహారాలకి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. కొంతమందికి వివాహం అవ్వదు శుక్రబలం లేకపోవడం వల్ల, అలాంటప్పుడు వివాహ సంబంధించిన విషయాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వవు, ముఖ్యంగా పురుషులకి. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి. రోజు ఒక 40 నిమిషాలు చేయండి. ఏ మంత్రమైనా కూడా. ఏదో 5 నిమిషాలు చేశాను లేకపోతే 11 సార్లు చేశానంటే అది పని చేయదు. ఎలా అంటే చూడండి, మన బాడీ బాగా స్టిఫ్గా చక్కగా తయారవ్వాలంటే జిమ్కి వెళ్ళి ఒక అరగంట గంట 2 గంటలు వర్కౌట్ చేస్తాం. అంతేగాని ఒక 5 నిమిషాలు ఇల్లు వచ్చేస్తానంటే నా బాడీ స్టిఫ్గా అవ్వాలంటే అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆ సమయం సరిపోదు. మీ బాడీ మంచి కండలు తిరిగినట్టు అవ్వాలంటే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలి కనీసం 1 అవర్ అయినా స్పెండ్ చేయాలి. అది ఎలాగో మంత్రం కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు చేస్తూ ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనీసం మీకు జిమ్ అయినా మరి 2 గంటల కంటే ఎక్కువ చేస్తే ఓవర్ అయిపోయి ఇబ్బంది పడవచ్చు, కానీ మంత్రానికి అలాంటిది ఉండదు కాబట్టి చేయండి. అదేవిధంగా కొంతమందికి ఏలినాడు శని నడుస్తుందండి, మా పేరు రీత్యా లేకపోతే నా రాశి రీత్యా అని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదని ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా నూనె ఒక 1/2 కిలోనో 1/4 కిలోనో మీ స్తోమత బట్టి చక్కగా నూనె తీసుకోండి. శనివారం రోజు పొద్దున్నే ఆలయానికి వెళ్ళి ఏమండి దీపారాధన కోసం ఈ నూనె వాడండి అని ఇవ్వండి, చాలు. ఏం అక్కర్లేదు. వాళ్ళు చక్కగా పురోహితులు తీసుకొని ఆలయంలో పెట్టుకుంటారు. తర్వాత దీపారాధన కోసం వాడుతూ ఉంటారు. శివునికి మీరు ఎప్పుడైతే దీపారాధన కోసం అని చెప్పి నూనెను సమర్పించారో శివుడు యొక్క అనుగ్రహం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాహుకేతువుల దోషాలు ఉంటాయి కొంతమందికి. అంటే రాహుదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోసపోవడాలు కానీ లేకపోతే భ్రమలో బ్రతకడం కానీ, ఏమవుతుందో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోవడం కానీ, ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోయినట్టుగా అప్పులు ఎక్కువైపోయి చుట్టూ 4 దిక్కుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఒక్కటే ఒక మార్గం గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే ఓం దుమ్ దుర్గాయ నమః. దుర్గాదేవిని సాక్షాత్ అమ్మవారు నా తల్లి అనుకొని భావిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః, నా తల్లి నాకు ఉండగా నాకేంటి భయము అన్నట్టుగా దుర్గాదేవిని తలుచుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క స్థితిని ఒక మాయ తొలగించినట్టుగా తొలగించేసి మీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్ గుడ్ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి ప్రపంచంలో. ఎవరైతే ఆ మాయలో పడకుండా ఇది శాశ్వతం కాదు, దీని నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నా ప్రయత్నం నేను నమ్ముకున్నాను, ఎవరైతే ఆ ప్రయత్నం కూడా అమ్మవారే అని ఎవరైతే భావించి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వారు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అది దానికి నామం ఏమిటి? ఓం దుమ్ దుర్గాయ నమః. ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపారాధన చేసి రోజు ఒక అరగంట సేపు కూర్చొని చేయండి. ప్రతిదీ ఆటంకం అండి, అందరికీ తెలుసు. ఆటంకాలను తొలగించే భగవంతుడు ఎవరు? మనకి గణపతి. ఓం గం గణాధిపతయే నమః. మీకు ఎటువంటి ఆటంకమైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆటంకమైనా సరే తొలగించడం ఆయన బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని ఆటంకాల నుంచి బయటపడేస్తారు. అయితే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనవైతేనే మీకు ఫలిస్తుంది. అధర్మంగా ఏదో నేను కబ్జా చేసుకుంటా ఆ ఓనర్ వచ్చి నన్ను కబ్జాలను తీసేస్తున్నాడు, ఈ ఆటంకం తొలగించి స్వామి అంటే గణపతి తొలగించడు, గుర్తుపెట్టుకోండి. నేను ఏదో కబ్జా ల్యాండ్ నాకు రావాలని వరాహస్వామిని చేస్తే వరాహ అమ్మవారు ఏమి ఇదవ్వదు.
కాబట్టి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ధర్మబద్ధమైనటువంటిది అయినది ఏదైనా కానీ మీరు ఈ మంత్రం కనుక జపించగలిగితే, గోసేవ చేయగలిగితే, స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక అడగగలిగితే ఖచ్చితంగా 100కి 100% 1% కూడా తగ్గకుండా ఈ పని జరిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.